ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి ప్యాటర్న్స్ గురించి ఎలా నేర్పించాలో చూద్దాం. అసలు ప్యాటర్న్ అంటే ఏంటి? ప్యాటర్న్ అంటే ఏదైనా ఒక లెటర్ కానీ ఏదైనా షేప్ కానీ ఇంకా ఏదైనా బొమ్మలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా రావడం అన్నట్టు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్క్వైర్, ట్రయాంగిల్, స్క్వైర్, ట్రయాంగిల్, స్క్వైర్, ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమొస్తుంది? ట్రయాంగిల్ ఆఫ్టర్ స్క్వైర్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది ప్యాటర్న్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, ఇలా 1 by 1 సీక్వెన్స్గా రావడమే ప్యాటర్న్ అవుతుంది. సో పిల్లల కోసం ఇప్పుడు ప్యాటర్న్స్కి సంబంధించిన వర్క్షీట్స్ చూద్దాం. ప్లస్, మైనస్. ఇక్కడ ఏమొస్తుంది? మిస్ అయిపోయింది. ఏంటిది? ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, మైనస్, ప్లస్. ఇలా ఈ విధంగా ప్యాటర్న్ని కంప్లీట్ చేయాలి. ఈ ప్యాటర్న్స్లో టైప్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే కలర్ ప్యాటర్న్స్, సైజ్ ప్యాటర్న్, షేప్ ప్యాటర్న్, రిపీటింగ్ ప్యాటర్న్, అలాగే గ్రోయింగ్ ప్యాటర్న్. ఈ విధంగా రకరకాల ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనము ఇందులో 1 టైప్ కలర్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో ఇలా పిల్లలకి ప్యాటర్న్స్ని గీచి అందులో కలర్ వేయమని చెప్పాలి. ఫస్ట్ లైన్లో ఎలా బాక్సులు ఫిల్ అయిపోయినాయి? గ్రీన్ ఫస్ట్, తర్వాత ఆరెంజ్, నెక్స్ట్ గ్రీన్, తర్వాత ఏమొస్తుంది? ఆరెంజ్, నెక్స్ట్ గ్రీన్, ఆరెంజ్, గ్రీన్, ఆరెంజ్. ఇలా ప్యాటర్న్ అనేది మనం కలర్స్ వేస్తూ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ బ్లూ, పింక్, రెడ్, గ్రీన్. ఇక్కడ బ్లూ, పింక్, రెడ్, గ్రీన్, బ్లూ, పింక్, రెడ్, గ్రీన్. ఈ విధంగా పిల్లలకి ప్యాటర్న్ని కలరింగ్తో కూడా నేర్పించవచ్చు. నెక్స్ట్ గ్రీన్, రెడ్, ఎల్లో, తర్వాత గ్రీన్, రెడ్, ఎల్లో. వాట్ కమ్స్ నెక్స్ట్? గ్రీన్, రెడ్, ఎల్లో, గ్రీన్, రెడ్, ఎల్లో, గ్రీన్, రెడ్, ఎల్లో. నెక్స్ట్ అలాగే ఇవి కూడా 2 blues, 2 orange, 2 blues, 2 orange. ఈ విధంగా పిల్లలకి ప్యాటర్న్ వర్క్షీట్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా సేమ్. ఇలా పిల్లలకు ప్యాటర్న్స్ని అయితే పరిచయం చేసినట్లయితే వాళ్ళలో థింకింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళు ఒక ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ ఏ ప్యాటర్న్ వస్తుంది అని వాళ్ళు గెస్ చేయగలుగుతారు. ఇలా ఈ ప్యాటర్న్స్ని నేర్పించడం వల్ల ఇంకా పిల్లలకి లాజికల్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా చేయాలి, వాళ్ళ రీజనింగ్ స్కిల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని పిల్లలు తామంతట తాముగా నేర్చుకోగలుగుతారు. సో పిల్లలకి ఈ ప్యాటర్న్స్ నేర్పించడం వల్ల వాళ్ళకి థింకింగ్ పవర్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకా కలర్ ప్యాటర్న్స్ వల్ల పిల్లల చేతులపైన గ్రిప్ వచ్చి వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలాగే పిల్లలు కలర్స్ని రికగ్నైజేషన్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు క్రియేటివిటీగా ఆలోచించగలుగుతారు. ఇంకా వారికి చేతులకు మరియు వాళ్ళ ఐస్కి మధ్య కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా పిల్లల కోసం ఈజీగా వర్క్షీట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.